జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ప్రైవేటు టీచర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టకాలంలో గత 6 నెలలుగా తమ జీవితాలు దుర్భరంగా మారాయని వారన్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, జిల్లా కలెక్టర్ శృతి ఓఝా, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వీర బీజాపూర్తో పాటు 50 మంది ప్రైవేటు టీచర్లు పాల్గొన్నారు. గురువులు ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని కాపాడండి, మా కడుపు నింపండి, మా పుట్టగొట్టకండి, మా కుటుంబాలను ఆదుకోండి అనేటువంటి స్థాయికి ఈనాడు ప్రజల్ని, మా యొక్క టీచర్లను తీసుకొని వచ్చింది ప్రభుత్వం. గత 6 నెలలుగా ఎలాంటి ఆదాయ వనరులు లేనటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఇటు యాజమాన్యాలను నిర్లక్ష్యం ద్వారా, ఇటు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ద్వారా రెండిటికి చెడిన రేవడిలాగా బ్రతుకు తయారైంది ప్రైవేట్ టీచర్లకి. 6 నెలలుగా మేము డిఓలకు, అలాగే యాజమాన్యాలకు, ఎమ్మెల్యేలకు రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇచ్చినాము, ప్రభుత్వానికి చెప్పినాము. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి కానీ యాజమాన్యాల నుండి కానీ ఎలాంటి హామీ కానీ, ఎలాంటి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి కానీ రాకపోవడం అన్నది దారుణమైనటువంటి విషయం. మరి ఇది ప్రభుత్వము ఎప్పటి నుంచి చెప్తుంది నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, ఆదుకుంటామని చెప్పి, మేము కష్టాల్లో ఆదుకుంటామని ఎన్నోసార్లు చెప్తుంది. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? మరి బంగారు తెలంగాణలో టీచర్ల యొక్క కంటతడి పెడితే ఈ యొక్క రాష్ట్రానికి మంచిదే? మరి గురువులే బరువులుగా మారిపోతున్నారా ఈ తెలంగాణ ప్రభుత్వానికి? మరి ప్రైవేట్ టీచర్ల పైన ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి ఈ సందర్భంగా మా టీపీటీఎఫ్ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జయంతి కార్యక్రమాన్ని, టీచర్స్ డేని బ్లాక్ డేగా మేము టీపీటీఎఫ్ ద్వారా నిర్వహించుకుంటున్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, యాజమాన్యాలు కళ్ళు తెరిచి మాకు 6 నెలల పెండింగ్ జీతాలను ఇవ్వాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై టీపీటీఎఫ్.